ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. అది పెన్షన్ పెంచుతామన్నారు, పెంచలేదు. ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే 2000 నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు. మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు. 18 ఏళ్ళు దాటినటువంటి విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు, అవి వస్తలేవు. మా ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, అవి వస్తలేవు. మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు, విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు, ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు. కడుపు నిండా అన్నం పెట్టాలి, కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది. కాబట్టి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మా ఆడబిడ్డలు అడగండి, మా కేసీఆర్ కిట్ ఎటుపోయింది, కళ్యాణ లక్ష్మితోని 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను.